హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. కొంచెం పండగ కదా, అటు ఇటు జర్నీస్లో తిరుగుతూ బిజీ ఉన్నా అనమాట. ఇదేంటంటే శ్రీశైలం తిరుపతి వెళ్ళాను కదా ముందు వీడియోలో, దానికి కంటిన్యూటీ వీడియో అనమాట. ఇంకా తిరుపతి నుంచి రిటర్న్లో వస్తూ వస్తూ మేమైతే కాణిపాకం దర్శనం చేసుకుంటున్నాం అనమాట. కాణిపాక వినాయకుడు ఉంటాడు కదా అక్కడ. సో ఆన్ ది వే కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే నైట్ వరకు అరుణాచలం అయితే రీచ్ అవుతాము. ఇంకా ఈ ట్రిప్స్లో అయితే ఎక్కువ షూట్ చేయలేదు, ఏదో కొంచెం అలా షూట్ చేశాను. యాక్చువల్గా నేనైతే వ్లాగ్స్ మీద ఫోకస్ చేస్తే నేను తిరిగే తిరుగుడికి చాలా వ్లాగ్స్ వస్తాయండి. కాకపోతే నేను ఎక్కువ మరీ ఫోన్ పట్టుకొని అలా ఉండను. తీస్తా, అసలు తీయనని చెప్పను, అలా అని మరీ అతిగా తీయను. వీలైనంత వరకు మామూలుగా ఏ షూట్ చేయాలో అదే చేస్తానన్నమాట. కొంచెం అలా గుర్తుగా అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఫోన్ అయితే సరిగా పట్టుకోవడం కూడా రావట్లే నాకైతే. ఆల్మోస్ట్ ఆల్ ఛానల్ పెట్టి 2 years అయిపోతుంది. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే త్వరగా మేము అంటే ఈవినింగ్ 5 అలా అయిపోతుంది. ఇంకా అందుకని అభిషేకం అలా ఏం చేయించుకోకుండా నార్మల్గా దర్శనం అయితే చేసుకొని ఇంకైతే ఇక్కడి నుంచి మనకి అరుణాచలం అయితే కొంచెం సింగిల్ రోడ్డు ఉంది, అందుకనేసి త్వరగా బయలుదేరామన్నమాట. ఇంక ఇక్కడైతే అప్పటి వరకు మేము లంచ్ కూడా తినలేదు. ఇంకా తిరుపతి నుంచి డైరెక్ట్ బయలుదేరామన్నమాట. సరే స్నాక్స్ లాగా అట్లా తిందామనేసి కొంచెం అట్లా అంటే టైం అటు ఇటు కాకుండా అయిపోయింది, 5 అయింది. ఇంక ఇక్కడైతే కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట. దిగేసి వెళ్తూ అది మరమరాలు మిక్చరు అలా తినేసి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. నేనైతే ఇది 3వసారి అనమాట కాణిపాక వినాయకుడి దర్శనం చేసుకోవడం. తిరుపతి అయితే ప్రతి ఇయర్ పోతాము. లాస్ట్ ఇయర్ ఒక్కసారి మిస్ అయిందనమాట. ఇంకా అందుకనేసి మొన్న ముక్కోటి ముందు కావాలి అనేసి కంపల్సరీ పోయాము. మేమైతే ఎక్కువ టెంపుల్స్ ఎంత ఇంట్రెస్ట్గా పోతామా అలానే ట్రిప్స్ కూడా ఇంట్రెస్ట్గా పోతామన్నమాట. అవి కవర్ చేస్తాము ఈ ఇయర్లో, ఇవి కవర్ చేస్తాము. మ్యాక్సిమం అయితే ఎక్కువ టెంపుల్సే అయినాయి మా ట్రిప్స్లో అయితే. ఇంక ఇక్కడైతే సింగిల్ రూట్ ఉంది అరుణాచలం వెళ్ళేటప్పుడైతే. ఇంకా అరుణాచలంలో అయితే నైటు ఈ హోటల్లో దిగామన్నమాట స్టేకి. అంటే ఈ హోటల్ నుంచి గుడి అయితే ఆల్మోస్ట్ ఆల్ 1.5 to 2 kilometers ఉంది. చాలా బాగుంది. నైట్ అయితే అక్కడ కార్ పార్కింగ్ చేసినాకైతే ఇట్లా బయటికి వెళ్ళి ఇలా తీశాను. అసలు అంతా బయటకు వచ్చి నాకు అయ్యో ఇది షూట్ చేయలేదే అని అనిపిస్తుంది అనమాట. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగే మేము గిరి ప్రదక్షిణ చేయాలి, దర్శనము అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగా పడుకుందాము అనేసి. ఆల్మోస్ట్ ఆల్ 8 days ట్రిప్ అనమాట. తిరుపతి, కాణిపాకం, శ్రీశైలం, పాండిచ్చేరిలో 2 days. నెక్స్ట్ వీడియోలో పాండిచ్చేరి వ్లాగ్ వస్తుంది అనమాట. ఇది మొత్తం అరుణాచలం వ్లాగ్ ఉంటుంది. రూమ్ అయితే ఇలా ఉంది. అసలు ఫెసిలిటీస్ ఇవన్నీ మనం జర్నీ చేసినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ టైర్డ్ అయి ఉంటాం కాబట్టి చాలా రిలాక్స్గా ఉండాలి అనేది మా వారి ఉద్దేశం అనమాట. అందుకనేసి మ్యాక్సిమం మంచిగా చూజ్ చేసుకుంటాము హోటల్స్ విషయంలో అయితే. ఎక్కువ కాంప్రమైజ్ కామన్నమాట బయటకు వచ్చినప్పుడు. సో ఇట్లయితే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుని అయితే వీడియో తీశాను. ఇటు సైడ్ కబోర్డ్ ఇచ్చాడు, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాడు, అటు సైడ్ బెడ్, బాత్రూమ్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట దానిలోనే. హెయిర్ డ్రైయర్ అయితే ఇప్పటి వరకు కొన్ని రూమ్స్లో అయితే చూడలేదు. హెయిర్ డ్రైయర్ కూడా ఉంది ఇక్కడైతే. నాకు అది బాగా అనిపించింది. అంటే కొంచెం ఎర్లీగా మనం రెడీ అవ్వాలన్నప్పుడు తప్పదు కదా, హెయిర్ డ్రైయర్ వాడతాము. అందుకనేసి అది కూడా షూట్ చేశాను. ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే 4:30 to 5 మధ్యలో స్టార్ట్ అవుదామనేసి ఇంకా లేచి మేము 4 members కాబట్టి ఇంక ఎర్లీగా రెడీ అయిపోయాము. ఫస్ట్ గిరి ప్రదక్షిణ నుంచి వచ్చినాక దర్శనం చేసుకుందామని అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి 9:30 అయిపోయింది అనేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళాము. 6 hours ఉందన్నమాట దర్శనము. ఇక మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఫుల్ ఉన్నారనమాట పబ్లిక్. మంచిగా మాట్లాడుకుంటూ ఇట్లా నమ శివాయ అనుకుంటూ ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకి చూడండి 5
5:30 అలా అవుతుండొచ్చు మ్యాక్సిమం అయితే. ఈ వీడియో చాలా రోజులైంది కదా, టైం అయితే అంతే 5 to 5:30 మధ్యలో స్టార్ట్ అయ్యాము మేము. 9 వరకు అయితే కంప్లీట్ అయింది. ఇలా ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నాకు ఎక్కువ హ్యాపీ అనిపించింది ఏంటంటే, అసలు టోపీ అమ్మ అని చాలామంది చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో. ఆవిడ రోజు చేస్తుందంట గిరి ప్రదక్షిణ అరుణాచలంలో. సో ఆమె ఎదురైతే బాగుండు అని అనుకున్నాను. అసలు నా లక్కీగా మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎదురైంది, మళ్ళీ రిటర్న్లో అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్ళేటప్పుడు కూడా కారుకి ఎదురుగా వచ్చిందనమాట. అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇక్కడైతే నేను దీపం పెట్టేశాను, మా వారైతే కొబ్బరికాయ కొట్టేసి. అప్పటికే ఫుల్ ఉన్నారనమాట పబ్లిక్. అంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అసలు అప్పటికి చాలా నెంబర్స్ ఉన్నారు. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తిరిగే వాళ్ళు చాలా నెంబర్స్ ఉన్నారనమాట. నాకేమనిపించిందంటే మెయిన్ రోడ్డు మీద నుంచి కూడా వచ్చేస్తున్నారు నడిచేటప్పుడు. ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి సపరేట్గా ఇట్లా ఒక రూట్ లాగా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకైతే. ఇక్కడైతే మనం అన్నీ చూసుకుంటూ పోతాం కదా, 9 లింగాలు అని అనేసి ఇక్కడ రూట్ మ్యాప్లో ఉంటుంది. అట్లా 1 by 1 చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉంది కదా మ్యాప్లో, అట్లా మనం ఎక్కడ దాకా నడిచాము, ఎక్కడ వరకు వచ్చాము అదంతా చూసుకుంటూ వెళ్ళాము. అయితే ఏమీ తినకుండా చెయ్యాలి అనేసి మా వారు అంటున్నారు. నేనేమో నాకు అసలు కాఫీ కంపల్సరీ కావాలన్నమాట. నేను ఇక్కడ 9 షూట్ చేయలేదు కానీ ఒక 3 to 4 అయితే షూట్ చేశాను. అయితే కొంచెం కాఫీ అన్న తాగుదాము అనేసి 7 to 7:30 మధ్యలో అయితే ఒక కాఫీ అయితే తాగాము. ఇంకా వీళ్ళందరూ నడిచేవాళ్ళే అనమాట. చాలా నెంబర్స్ నడుస్తూ ఉన్నారు. అదొకటి. టెంపుల్ కూడా అసలు ఎంత బాగుందో అరుణాచలం టెంపుల్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. మాకు 7:30 to 8 మధ్యలో కనిపించింది అనమాట టోపీ అమ్మ. మనకి రోడ్డు పొడుగుతా కాఫీలు, టీలు, ఫ్రూట్స్, జ్యూసెస్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొందరు తాగుతూ ఆగుతూ అట్లా కూడా చేస్తున్నారు. కొందరు పెద్దవాళ్ళు, మనం నడవలేని వాళ్ళు ఆటోలో కూడా నడుస్తూ ఆటో ఎక్కి కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఓన్లీ జస్ట్ ఒక చోట కాఫీ వాటర్ తాగుతూ చేసామన్నమాట. ఇక్కడ అన్నీ అయితే షూట్ చేయలేదు కానీ ఇట్లా అన్నీ దర్శనం చేసుకుంటూ మాకైతే హార్డ్లీ 3.5 hours గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇట్లా సూర్యలింగము, ఈశాన్యలింగం అలా ఉంటాయి కదా. లాస్ట్లో అయితే ఈశాన్యలింగం ఇదిగో చూడండి టోపీ అమ్మ కనపడింది. నేనైతే ఎగ్జైట్మెంట్తో పెద్దగా అరిచానమాట మా పాపతోటి, ఏ టోపీ అమ్మ కనిపించింది అనేసి. వీడియో తీస్తుంటే ఆ పక్కన వాళ్ళు ఎక్కువ వద్దు అనేసి అంటున్నారనమాట. ఆమె సగం దూరం వెళ్ళినాక ఒక టీ కొట్లో అయితే ఇలా కూర్చుంది. ఇంకా మేమైతే ఇక్కడ సరే ఆమెతో కాసేపు నడుద్దాము అనేసి కాఫీ తాగుతూ వెయిట్ చేస్తున్నాము. తర్వాత ఆమెతో అయితే ఒక 1/2 hour అట్లా నడిచామన్నమాట. ఇంకా తర్వాత అయితే మిస్ అయిపోయాము. ఇంకా అంటే మనం ఫాస్ట్ నడిస్తే కొంచెం ముందుకు వెళ్తాం కదా, అట్లా మిస్ అయితే మేము ముందుకెళ్ళి ఇట్లా మాలాగానే చాలామంది అంటే ఆ టైంలో కనపడిన వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీస్తుంటే ఆ పక్కన వాళ్ళు వద్దు అనేసి అంటున్నారనమాట. సో నేను ఇట్లయితే కొంచెం షూట్ చేశాను. అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే నడుస్తుంటే కొంచెం ఒక 1/2 kilometer లోపలే 2 temples, అట్లా ఎన్ని టెంపుల్స్ చూసామో మేమైతే. ఇంకా అన్నిటికీ లోపలికి వెళ్ళలేదు కానీ అన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఒక టెంపుల్ బయట ఒక ఆవిడ, పెద్ద ఆవిడ కూర్చొని ఉంది. ఆవిడ చేత అయితే ఆశీర్వాదం తీసుకోండి అనేసి పిల్లలు, నేను, మా వారైతే ఆశీర్వాదం తీసుకున్నాము. ఇట్లా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో నేను ఇంకా అన్నీ షూట్ చేయలేదు. కొంచెం నడుస్తుంటే ఒక టెంపుల్, కొంచెం నడుస్తుంటే ఒక టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇదైతే వెళ్ళేటప్పుడు షూట్ చేసే. ఇది మోక్ష మార్గం అనమాట. ఇక్కడ 3 లైన్ల క్యూ ఉంది మేము స్టార్ట్ అయినప్పుడు. నేను ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళినా అంతే క్యూ ఉంది. అంటే అక్కడ అంతమంది ఉన్నారనమాట ఆ మోక్ష మార్గం దగ్గర. ఇక్కడ ఏంటంటే ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోయింది. లాస్ట్లో ఈశాన్యలింగం దగ్గర అయితే మొక్కుకొని ఇంకా దర్శనానికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే అసలు గుడి లోపలికి కూడా ఫోన్ ఎలా ఉంది అరుణాచలంలో. కొందరు టెంపుల్ లోపల కూడా వీడియోస్ అట్లా తీసుకున్నారు. నేనైతే మెయిన్ దర్శనం అయిపోయినాక కొంచెం బయటకు వచ్చినాకైతే కొంచెం షూట్ చేసుకొని ఒక ఫోటో అయితే తీసుకున్నాను. జస్ట్ ఒక రౌండ్ ఇలా అలా అయితే తీసాను. ఒక 2 పిక్స్ అయితే దిగాను అనమాట.
ఇవి 4 ఉన్నాయన్నమాట గోపురాలు. అయితే మనకి దర్శనానికి 50 రూపీస్ది నార్మల్ దర్శనం, మినిమం 6 అవర్స్ పడుతుంది. ఇంక మేము ఏంటంటే ఇంకా వేరే అతన్ని పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చేయించుకున్నాము, దర్శనం చేసుకొని అయితే వచ్చాము. అదే అనిపించింది, చాలా క్యూ ఉంది, ఎట్లానో హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇంకా మేము బయటకు వచ్చేసేవరకు ఆల్మోస్ట్ 12:40 అయిపోయింది అనమాట. 12:40 నుంచి 12:30 అయిపోయింది. దర్శనం త్వరగా అయిపోయింది కానీ ప్రసాదం క్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా అక్కడ లేట్ అయింది అనమాట. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వీళ్ళేమో 2 అయిపోతుంది, ఫుల్ ఆకలి అవుతుంది, వెళ్దామంటున్నారు. నేనేమో మోక్ష మార్గంలో వెళ్ళి రావాలి, మీరు కూడా రండి అనేసి అంటే చాలా క్యూ ఉంది, నువ్వు పోలే అనేసి వాళ్ళు బయటనే ఉన్నారనమాట. చూడండి, ఇది లోపల టెంపుల్ లోపల కొంచెం షూట్ చేశాను కదా, అసలు ఎంత బాగుందో. అసలు నాకైతే వచ్చినాక కూడా ఒక 1 వీక్ అదే ఉందన్నమాట మైండ్లో. అరుణాచలం అనేది అంత నాకు ఎందుకు అట్లా డివోషనల్గా అనిపించింది. మేము వచ్చేటప్పుడు కూడా మొత్తం కారులో అరుణాచలం స్టోరీ అవన్నీ వింటూ వచ్చామన్నమాట. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంక ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వెళ్ళేసి మళ్ళీ దర్శనానికి రాకుండా వెంటనే అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట. నడిచినాకైతే ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా మోక్ష మార్గం కూడా వెళ్ళి, నేను మోక్ష మార్గంలో కూడా కొంచెం భయపడ్డాను, బట్ చాలా ఫ్రీగా వచ్చానన్నమాట. మా వారు పిల్లలైతే చేయలేదు, నేను మాత్రం చేస్తానే 1.5 అవర్ క్యూలో ఉండి మరీ చేశాను. అయితే నేను లోపల నుంచి వచ్చే ముందు షూట్ చేశారు, అటు సైడ్ షూట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్.